నేను ఒకసారి ఎక్కాను, ఆ ఒకసారి ఎక్కినప్పుడే పడిపోయాను కిందకి. అప్పుడు నేను మానేశాను. కాకపోతే చాలా డేంజరస్ అన్నమాట. ఒక బ్యూటిఫుల్ వ్యూ కోసం మళ్ళీ వెళ్తున్నాం. విషయం గమనించరా, నేను ఎప్పుడు డేంజర్ స్పాట్ లోకి వెళ్తాను. ఒకప్పుడు ఇక్కడ మంచి దారి ఉండేది, ఇప్పుడు చూసారా రొడ్డ ముళ్ళు అన్ని రావడం వల్ల పైకి వెళ్ళడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా రోజులు అయింది ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూసి. నాకు కూడా. అందుకే ఇప్పుడు ఈ ట్రెక్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక సన్సెట్ చూపిస్తా వ్యూని. ఆ వ్యూ కానీ మీరు చూసారంటే ఇక్కడికి ఒక సినిమాలు తీసేస్తారు మీరు. ఫాస్ట్గా వచ్చా, నువ్వు మిస్ అయిపోతుంది. A few moments later. ఉందరా, మనమంతా జీన్స్ ప్యాంటు రుసులు, బ్యాక్ ప్యాక్ లో లేవు అసలు సామాన్లు. దీని పైకి ఎక్కితే కానీ మంచి వ్యూ కనిపించదు, అందుకే ఎక్కాలి. ఓకే, చాలా కష్టం ఉందిరా. ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు, ఇలా కొండలు ఎక్కాల్సినప్పుడు, ఇలా పడిపోయినప్పుడు, లెగాల్సినప్పుడు అప్పుడు అవసరం. P6 అని రాసి ఇక్కడ. చిన్నప్పటి నుండి ఈ కొండలు గొట్టలో తిరిగి ఇలా తయారయ్యాం ఫ్రెండ్స్. నేను ఇన్ని రోజులు రాలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట వ్యూ పాయింట్ రావడం. చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట. నా ఫ్రెండ్ కూడా చూపించడానికి ఈరోజు తీసుకొచ్చాను. గాయస్, మనం ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఈ 360 degrees చూస్తుంటే మాత్రం నిజంగా మ్యాడ్ అయిపోతారు. చాలా బాగుంది. ఇంత పెద్ద ఊరు ఉందని నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు కూడా. చూడండి ఎలా ఉంది. ఒక యోగి ఇక్కడికి వచ్చి యోగా చేశాడు తెలుసా, అడిగిడే. ఇక్కడ మాత్రం నిజంగా చాలా బాగుంది. మొత్తం పొలాలన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తా చూడు. ఆ జొన్నసేన అదంతా సూపర్ ఉంది. బట్ ఇగో చుట్టుపక్కల వ్యూ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సూర్యుడు కూడా వెళ్ళిపోతాను, టైం అయిపోయింది.